హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరి ముందు భరత్ పల్లవిల గురించి అసలు నిజాన్ని బయట పెట్టిన అవని తన తప్పు తెలుసుకొని మీనాక్షిని క్షమాపణలు అడిగిన పల్లవి, షాక్లో రాజేశ్వరి. అసలు ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే అవని కిచెన్లో పని చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే పల్లవి అక్కడికి వచ్చి అవనిని చూసి, ఈ అవని తన తమ్ముడు తన పెళ్ళాన్ని తీసుకొని కాపురానికి వాళ్ళింటికే వెళ్ళాడు అని సంతోషంగా ఉన్నట్టుంది. వెళ్ళి చిన్న షాకిద్దాం అని పల్లవి అయితే అవని దగ్గరికి వెళ్తుంది. ఏంటి, మీ తమ్ముడు మరదలు మళ్ళీ కలిసి మీ ఇంటికి వెళ్ళినందుకు సంతోషంగా ఉన్నట్టున్నావు అని అనగానే, అవును పల్లవి, అటు నా తమ్ముడి జీవితం ఇటు ప్రణతి జీవితం ఏమైపోతుందో అని చాలా భయపడ్డాను. కానీ వాడు మనసు మార్చుకొని మళ్ళీ ప్రణతిని తీసుకెళ్ళాడు. వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటే అదే చాలు అని అవని అంటూ ఉంటుంది. అప్పుడు పల్లవి, సంతోషంగానే ఉంటారు కానీ మీ ఇంట్లో కాదు, మా ఇంట్లో అని అంటుంది. అది విని అవని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. పల్లవి, ఏం మాట్లాడుతున్నావు అని అనగానే, అవును, నేను చెప్పేది నిజం. భరత్ ప్రణతిని తీసుకొని మీ ఇంటికి వెళ్ళాడనుకున్నావా? లేదు, మా ఇంటికి వెళ్ళాడు అని పల్లవి చెప్పగానే అవని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక వెంటనే, ఏం మాట్లాడుతున్నావు పల్లవి? నా తమ్ముడు మీ ఇంటికి ఎందుకు వెళ్తాడు అని అనగానే, అదే కదా నేను మా మామ్ చేసిన ప్లాన్ అని అంటుంది. ఇక అవని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఎందుకు పల్లవి, ఏం చేస్తున్నారు మీరు అని అనగానే, రివెంజ్. మా డాడ్ని నాకు మా మామ్కి దూరం చేసి నువ్వు మీ అమ్మ ఎంత సంతోషపడ్డారు కదా, అందుకే మీ తమ్ముణ్ణి మీకు దూరం చేసి ఆ బాధ ఎలా ఉంటుందో మీకు కూడా తెలిసేలా చేయాలి అని మా మామ్ నేను ఇదంతా ప్లాన్ చేశాం. అనుకున్నట్టుగానే భరత్ పూర్తిగా మా గుప్పెట్లోకి వచ్చేశాడు. ఇందాకే నీకు అర్థమైంది కదా, భరత్ నిన్ను పరాయిదాన్లా ఏమండి అని పిలవడం, నన్ను సిస్టర్ అని వెళ్ళొస్తానని ఆప్యాయంగా అనడం, దాన్ని బట్టి అర్థం కావట్లేదా నీ తమ్ముడు మా చేతుల్లో ఉన్నాడని అని పల్లవి మాట్లాడుతూ ఉంటే అవనికి చాలా కోపం వస్తుంది. చూడు పల్లవి, నువ్వు మీ అమ్మ ఇలా చేయడం వల్ల ముందు ముందు మీరే చాలా బాధపడతారు. ఇది కరెక్ట్ కాదు పల్లవి అని అనగానే, ఇదే కరెక్ట్. మా డాడ్ని మాకు దూరం చేసినందుకు మేము ఇలాగే రివెంజ్ తీర్చుకుంటాం. అయినా ఇప్పుడేమైంది, ముందు ముందు ఉంటుంది అసలు మజా అని ఇక పల్లవి చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఈ కవని అయితే చాలా కంగారు పడుతూ ఉంటుంది. అసలు ఏమైంది వీడికి, వీడు రాజేశ్వరి పిన్నింటికి వెళ్ళడం ఏంటి, అసలు పల్లవి చెప్పిన దాంట్లో ఎంత నిజముందో తెలుసుకోవాలి అని వెంటనే అవని భరత్కి ఫోన్ చేస్తుంది. అవని నుండి ఫోన్ రాగానే భరత్ ఫోన్ని లిఫ్ట్ చేయకుండా కావాలనే ఇగ్నోర్ చేస్తాడు. ఎన్నిసార్లు భరత్కి ఫోన్ చేసినా భరత్ ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి ఈ కవని, ఇదేంటి వీడు కావాలనే ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, ఒకసారి ప్రణతికి చేస్తాను అని వెంటనే ప్రణతికి ఫోన్ చేస్తుంది. అవని నుండి ఫోన్ రాగానే ప్రణతి ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పొదినా అని అనగానే, ఏంటి ప్రణతి, ఇక్కడ పల్లవి ఏదేదో మాట్లాడుతుంది, నువ్వు భరత్ ఇద్దరు మన ఇంటికి కాకుండా రాజేశ్వరి పిన్నింటికి వెళ్ళారని చెప్తుంది, ఇది నిజమేనా అని అనగానే, అవునదినా, పల్లవి వదిన చెప్పింది మొత్తం నిజమే, భరత్ నన్ను రాజేశ్వరి అత్తయ్య ఇంటికే తీసుకొచ్చాడు అని అనగానే అవని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి ప్రణతి, వాడికేమైనా పిచ్చి పట్టిందా, వాడు అక్కడికి వెళ్ళడం ఏంటి అని అనగానే, నేను ఎంతో నచ్చ చెప్పాలని చూశాను వదినా, కానీ భరత్ మొండిగా ఉన్నాడు, ఎవరి మాట వినడం లేదు. నేను భరత్తో ఈ ఇంట్లో ఉండలేనని చెప్పేసరికి భరత్, నువ్వు నాతో కలిసి ఉండకపోతే నేను ఈ ఇంట్లోనే కాదు ఈ ఊళ్ళో కూడా ఉండనని నన్ను బ్లాక్మెయిల్ చేశాడు వదినా అని అనగానే అవని షాక్ అయిపోతుంది. ఇక అప్పుడే ప్రణతి, వదినా నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను,
అక్కడ మా కోసం అత్తయ్య ఎంతో ఎదురు చూస్తూ ఉంటుంది. నువ్వే ఏదో ఒకటి చేసి నన్ను భరత్ని మా ఇంటికి వెళ్ళేలా నువ్వే చేయాలి వదిన, నేను ఇక్కడ అస్సలు ఉండలేకపోతున్నాను అని ప్రణతి అనగానే, ఈ కవని నువ్వు బాధపడకు ప్రణతి, ఏదో ఒకటి చేసి మళ్ళీ వాడు మన ఇంటికి వెళ్ళేలా చేస్తాను, నువ్వు ధైర్యంగా ఉండు అని అనగానే, అలాగే వదిన అని ప్రణతి అంటుంది. ఫోన్ కట్ చేసిన తర్వాత అవని అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అసలు రాజేశ్వరి పిన్ని ఎందుకు ఇలా చేస్తుంది? తొందరలోనే అన్ని నిజాలు బయటపడి అన్ని సమస్యలకి పరిష్కారం చూద్దామని నేను ఆలోచిస్తూ ఉంటే సమస్యలని ఇంకా పెద్ద చేస్తుంది. తన స్వార్థం తాను చూసుకుంటుంది. లేదు, ఇలా జరగడానికి వీల్లేదు, ఏదో ఒకటి చేసి రాజేశ్వరి పిన్నిని పల్లవిని ఆపాలి అని అవని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలోనే చక్రధర్ ఫోన్ చేస్తాడు. చక్రధర్ నుండి ఫోన్ రాగానే అవని ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పండి నాన్న అని అంటుంది. అమ్మ అవని, ఏంటమ్మా, నేను మీ అమ్మ భరత్ వాళ్ళ కోసం ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నాం, కానీ వాళ్ళు ఇంకా రాకపోవడం ఏంటమ్మా? అక్కడి నుండి బయలుదేరి చాలాసేపు అయిందని చెప్పావు కదా అని అనగానే, ఈ కవని, నాన్న అయిపోయింది నాన్న, అంతా అయిపోయింది, ఆ రాజేశ్వరి పిన్ని అనుకున్నది చేసేసింది అని అనగానే చక్రధర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటమ్మా, ఏం జరిగింది అని అనగానే అవని జరిగిన విషయం మొత్తం కూడా చక్రధర్తో చెప్తూ ఉంటుంది. వాడు ప్రణతిని తీసుకొని నేరుగా రాజేశ్వరి పిన్ని ఇంటికే వెళ్ళాడంట నాన్న అని అనగానే చక్రధర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటమ్మా, అక్కడికి ఎందుకు వెళ్ళాడు అని అనగానే, వాడు మొత్తం రాజేశ్వరి పిన్ని పల్లవి చేతుల్లో ఉండిపోయాడు, వాళ్ళు ఏం చెప్పినా అదే నిజమని నమ్ముతున్నాడు. ప్రణతిని తీసుకొని అక్కడికే వెళ్ళి అక్కడే ఉంటానని చెప్పాడంట. ప్రణతి ఎంత నచ్చజెప్పాలని చూసినా వాడు వినిపించుకోవట్లేదంట. నాకేం చెయ్యాలో అర్థం కావట్లేదు నాన్న అని అనగానే ఇక చక్రధర్ అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఏంటమ్మా నువ్వు చెప్పేది? ఇప్పుడు ఈ విషయం మీనాక్షికి ఎలా చెప్పాలి? తను ప్రాణం అనుకుంటున్న తన కొడుకు తనని కాదని రాజేశ్వరి దగ్గరికి వెళ్ళాడు అంటే మీ అమ్మ ఎలా తట్టుకుంటుందమ్మా అని చక్రధర్ అంటూ ఉంటే, నాన్న ఇప్పుడే అమ్మతో ఈ విషయాలేవి చెప్పొద్దు, మెల్లగా సమయం చూసి చెప్దాము, ఈలోపు భరత్ అక్కడి నుండి వెళ్ళొచ్చేలా చెయ్యాలి అని అనగానే ఇక చక్రధర్, నేను ఇప్పుడే ఆ రాజేశ్వరి దగ్గరికి వెళ్తానమ్మా అని అనగానే ఇక అవని, దేనికి నాన్న అని అంటుంది. దేనికేంటి, ఆ రాజేశ్వరి ఏం చేసినా కూడా అడిగే వాళ్ళు ఎవరూ లేరనుకుని ఇంతలా రెచ్చిపోతుంది. వెళ్ళి తనకి బుద్ధి వచ్చేలా బుద్ధి చెప్పి భరత్ని తీసుకొస్తాను అని అనగానే, వద్దు నాన్న, ఇప్పుడు నువ్వు వెళ్ళి రాజేశ్వరి పిన్ని పైన గొడవ పడితే భరత్ దృష్టిలో నువ్వింకా చెడ్డవాడివి అవుతావు. నేను అమ్మే అక్కడికి పంపించామని భరత్ అపార్థం చేసుకుంటాడు. ఈ పరిస్థితుల్లో నువ్వు అక్కడికి వెళ్ళి గొడవ పెట్టుకోవడం మంచిది కాదు నాన్న అని అనగానే, మరి ఎలాగమ్మా అని చక్రధర్ అంటాడు. నేను చూసుకుంటాను నాన్న, ఏం చేయాలో నేను ఆలోచిస్తాను, నువ్వు అమ్మని జాగ్రత్తగా చూసుకో అని ఫోన్ కట్ చేస్తుంది. ఈ కవని అయితే ఆలోచిస్తూ ఉంటుంది. లేదు, ఈ సమస్యకి ఏదో ఒక పరిష్కారం చూడాలి, లేకపోతే రాజేశ్వరి పిన్ని పల్లవి ఇద్దరూ కూడా ఇలాగే రెచ్చిపోతూ ఉంటారు. మా అమ్మకి రాజేశ్వరి పిన్నికి న్యాయం చేయాలి, తన కొడుకుని తన వైపుకి మలుపుకోవాలని రాజేశ్వరి పిన్ని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది కదా, మరి పల్లవి కూడా మా అమ్మ కూతురే కదా, మరి ఈ నిజాన్ని ఎందుకు దాచాలి అని అవని అయితే చాలా ఆవేశంగా రాజేశ్వరి ఇంటికే బయలుదేరుతూ ఉంటుంది. మరోపక్క రాజేశ్వరి అయితే కొడుకు కోడలు ఇంటికి వచ్చినందుకు చాలా సంబరంతో మురిసిపోతూ ఉంటుంది. ఇక కిచెన్లో భరత్కి ప్రణతికి ఇష్టమైన వంటలు చేస్తూ ఉంటుంది. ఇక మనసులో చాలా సంతోషంగా, ఇన్ని రోజులకి నా కొడుకు నా ఇంట్లో ఉన్నాడు, నా కొడుకు కోడలు నా కళ్ళ ముందే ఉంటే ఎంత సంతోషంగా ఉందో, వాళ్ళకి ఇష్టమైనవన్నీ చేసి పెట్టి వాళ్ళకి ఏ కష్టం లేకుండా చూసుకోవాలి అని ఇక రాజేశ్వరి అయితే చాలా సంతోషంతో భరత్ కోసం వంట చేస్తూ ఉంటుంది. ఇక అవని అయితే చాలా కోపంగా ఇంటికి వెళ్ళి భరత్
భరత్ అని పిలుస్తూ ఉంటుంది. ఇక పిలుపు విని రాజేశ్వరి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. వెంటనే కిచెన్లో నుండి గబగబా బయటికి వస్తుంది. ఇక అవనిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయి, ఏంటి ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడుగుతుంది. నేను మీకోసం రాలేదు, మా తమ్ముడు కోసం వచ్చాను, రే భరత్ అని పిలుస్తూ ఉంటే ఇక రాజేశ్వరి అవనిని తీసుకుని పక్కకు వెళ్తుంది. ఒకసారి ఇలారా అని పక్కకు వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి పిన్ని, ఇంకా ఏం మాట్లాడాలి, నేను భరత్తో మాట్లాడాలి అని అనగానే, ఏంటవని నా కొడుకు నా దగ్గరుంటే చూడలేకపోతున్నావా అని అంటూ ఉంటే ఇక అవని షాక్ అయిపోతుంది. ఏంటి పిన్ని, ఏం మాట్లాడుతున్నారు, మీకు ముందే చెప్పాను ఈ నిజాన్ని మెల్లగా బయట పెట్టి ఎవరికి ఏ సమస్య లేకుండా పరిష్కరిద్దామని, కానీ మీరే ఈ సమస్యని ఇంకా పెద్ద చేస్తున్నారు. భరత్ని వాడికి డబ్బు మోజు, ఉద్యోగం, లగ్జరీ లైఫ్ని అలవాటు చేసి వాడిని మీ గుప్పిట్లో ఉండేలా చేసుకుంటున్నారు. ఇది కరెక్ట్ కాదు పిన్ని, మా తమ్ముడి మీదే ప్రాణం పెట్టుకున్న మా అమ్మ ఏమైపోవాలనుకున్నారు అని ఇక అవని అంటూ ఉంటే ఇక రాజేశ్వరి, చూడు నా కొడుకు కోట్లకి వారసుడు, అలాంటి వాడు ఆ చిన్నింట్లో చాలని జీతంతో ఆ చీప్ రకం బట్టలు వేసుకుంటూ ఆ స్కూటీ పైన వెళ్తూ ఉంటే నేను ఎలా చూస్తూ ఊరుకోగలను? అందుకే నా కొడుకు సంతోషంగా ఉండాలి అని, లగ్జరీగా ఉండాలని అనుకున్నాను. అందుకే భరత్కి అవన్నీ ఆశ పెట్టాను. ఇందులో తప్పేముంది, నా కొడుకు నా దగ్గరే ఉంటున్నాడు కదా అని అనగానే ఈ కవనికి చాలా కోపం వస్తూ ఉంటుంది. సరే పిన్ని, మీరు చెప్పినట్టుగానే నేను ఆలోచిస్తాను. భరత్ మీ కన్న కొడుకు అని భరత్ మీద మీకు ప్రేమ ఉండొచ్చు, మరి పల్లవి కూడా మా అమ్మ కన్న కూతురు కదా. నేను ఇప్పుడే వెళ్ళి మీతో నిజం చెప్పినట్టే మా అమ్మతో పల్లవి నీ కన్న కూతురమ్మ అని చెప్తే అప్పుడు మీ పరిస్థితి ఏంటి అని అనగానే ఇక రాజేశ్వరి షాక్ అయిపోతుంది. చూడవని, నేను భరత్ నా కన్న కొడుకు కాబట్టి భరత్ కావాలనుకుంటున్నాను. పల్లవి కూడా నేను ప్రాణంగా పెంచుకున్న కూతురు, నాకు పల్లవి కూడా కావాలి అని అనగానే అవని షాక్ అయిపోతుంది. అంటే ఏంటి పిన్ని, మరి మా అమ్మ పరిస్థితి ఏంటి అని అనగానే, అదంతా నాకు అనవసరం అవని, నాకు పల్లవి భరత్ ఇద్దరూ కావాలి, వాళ్ళు నా పిల్లలుగానే ఉండాలి అని అనగానే ఈ అవని అయితే చాలా కోపం వస్తూ ఉంటుంది. అర్థమైంది పిన్ని, మీ స్వార్థం ఏంటో నాకు బాగా అర్థమైపోయింది. మీరు ఒక తల్లే కదా, అలా ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? మా అమ్మ తను పెంచిన కొడుకుని, తను కన్న కూతుర్ని వదులుకొని ఎలా బ్రతుకుతుందనుకున్నారు? మీరు కూడా ఒక తల్లి స్థానంలో ఉండి ఆలోచించండి. ఇక లాభం లేదు, మిమ్మల్ని చూస్తూ ఉంటే మీరు ఇంకా చాలా పెద్ద నేరాలు చేసేలా ఉన్నారు. ఈరోజే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అని అనగానే, ఏంటది అని అంటుంది. భరత్ పల్లవిల గురించి అసలు నిజాన్ని అందరి ముందు బయట పెడతాను అని అనగానే ఇక రాజేశ్వరి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అవని అని అనగానే, అవును అవనిని మాట్లాడుతున్నాను. ఆ రోజు మిమ్మల్ని కాపాడడం కోసం భరత్ మీ కన్న కొడుకు అనే నిజాన్ని మీతో చెప్పాను. మీరు అర్థం చేసుకుంటారు అనుకున్నాను, కానీ ఇంత స్వార్థంగా ఆలోచిస్తారని ఊహించలేకపోయాను. కానీ ఇప్పుడు నేను నిజం బయట పెట్టకపోతే మా అమ్మకి పల్లవికి అన్యాయం చేసిందని అవుతాను. ఎప్పుడే వెళ్ళి అందరి ముందు పల్లవి మా అమ్మ కూతురని, భరత్ మీ కన్న కొడుకని నిజాన్ని బయట పెడతాను అని అనగానే ఇక రాజేశ్వరి షాక్ అయిపోతుంది. అవని అక్కడి నుండి వెళ్తూ ఉంటే రాజేశ్వరి అయితే చాలా కంగారు పడుతూ అవని అవని అని అవనిని పిలుస్తూ ఉంటుంది. అవని మాత్రం పట్టించుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అవని ఆటోలో వెళ్తూనే చక్రధర్ మీనాక్షిలకి ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్తుంది. ఇక అవని ఇంటికి వచ్చేసరికి చక్రధర్ మీనాక్షి ఇంట్లో అందరూ కూడా అక్కడే ఉంటారు. ఇక అప్పుడే చక్రధర్ అవనిని చూసి, ఏంటమ్మా ఏదో అర్జెంటుగా ఇక్కడికి రమ్మని చెప్పావు, ఏంటి అని అనగానే, చెప్తాను నాన్న అని ఇక చక్రధర్తో మాట్లాడుతూ ఉంటుంది. ఇంట్లో అందరినీ పిలుస్తూ ఉంటుంది. అత్తయ్య, ఏమండి, అక్షయ్, పల్లవి అందరూ రండి అని అనగానే ఇక అందరూ కూడా హాల్లోకి వస్తారు. ఇక అవనిని చూసి, అక్షయ్ ఏంటవని, ఎందుకు అంత కోపంగా ఉన్నావు అని అనగానే, ఏమండి ఈరోజు మీ అందరికీ నిజం చెప్పాలి అనుకుంటున్నాను అని అనగానే, పార్వతి నిజమా, ఏ నిజం
అది అంటూ ఉంటే, అది 25 ఏళ్ల నాటి నిజమత్తయ్య అని అవని అనగానే ఇక చక్రధర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇదేంటి, అవనిని చూస్తుంటే పల్లవి భరత్ల గురించి నిజాన్ని బయట పెట్టేలాగే ఉందే అని అనుకుంటూ, అమ్మ అవని ఏమంటున్నావమ్మా నువ్వు అని అనగానే, అవును నాన్న, ఇన్ని రోజులు నీకు నాకు మా ఆయనకి తెలిసిన నిజాన్ని ఈరోజు అందరికీ చెప్పాలి, లేకపోతే పరిస్థితులు చేదాటిపోయేలా ఉన్నాయి అని అనగానే ఇక అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. అప్పుడే పల్లవి, ఇదేంటి, ఇది ఏ విషయం గురించి మాట్లాడుతుంది అని పల్లవి కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. ఇక అక్షయ్ కూడా అర్థమైపోతుంది, 25 ఏళ్ల నాటి నిజం అంటే ఖచ్చితంగా భరత్ పల్లవిల పుట్టుకకి సంబంధించిన రహస్యమే అయ్యుంటుంది. అవని ఇంత సడన్గా ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది అని అక్షయ్ కూడా ఆలోచిస్తూ ఉంటాడు. అవని, నువ్వు అన్నీ ఆలోచించే ఈ నిజాన్ని బయట పెట్టాలి అనుకుంటున్నావా అని అనగానే, అవునండి, నేను అన్నీ ఆలోచించే ఈ నిజాన్ని బయట పెట్టాలి అనుకుంటున్నాను, లేకపోతే ఇటు మా అమ్మకి అటు పల్లవికి అన్యాయం చేసిందన్నవుతాను, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను అని అనగానే ఇక మీనాక్షి పల్లవి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. అప్పుడే పల్లవి, ఏంటి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు నిజం బయట పెట్టకపోతే నాకు అన్యాయం చేసినట్లు ఎలా అవుతుంది అని అనగానే ఇక మీనాక్షి కూడా, అవునమ్మా, నాకు పల్లవికే అన్యాయం జరిగేంత పెద్ద రహస్యం ఏముంది అని మీనాక్షి అంటుంది. ఇక పార్వతి కూడా, అవునవని, నిన్ను చూస్తుంటే నాకెందుకో భయంగా ఉంది, ఇప్పుడు నువ్వు చెప్పే నిజం ఏంటా అని చాలా కంగారుగా ఉంది, అసలు ఏం జరిగింది అవని అని అనగానే ఇక అవని మీనాక్షి దగ్గరికి వెళ్ళి మీనాక్షి చేతులు పట్టుకొని, అమ్మ, నీ కడుపులో పుట్టింది నేను, తమ్ముడు భరత్ కాదమ్మా, నీ రక్తం పంచుకొని పుట్టింది నేను, పల్లవి అని అనగానే ఇక మీనాక్షి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక పల్లవి కూడా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. అప్పుడే పల్లవి, ఏయ్, ఏం మాట్లాడుతున్నావు, నేను మీ అమ్మ కడుపులో పుట్టడం ఏంటి, నేను రాజేశ్వరి కూతుర్ని, రాజేశ్వరి కడుపులోనే పుట్టాను అని అనగానే ఈ కవని, లేదు పల్లవి, నేను చెప్తుందే నిజం, నువ్వు మా అమ్మ కడుపులోనే పుట్టావు అని అనగానే ఇక పల్లవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక మీనాక్షి, అవని, ఏం మాట్లాడుతున్నావు, భరత్ నువ్వు నా రక్తం పంచుకొని నా పేగు తెంచుకొని పుట్టిన బిడ్డలు, మరి పల్లవి నా కూతురు అంటావేంటి అని అనగానే అప్పుడే చక్రధర్, అది నేను చెప్తాను మీనాక్షి అని అసలు నిజాన్ని మొత్తం కూడా అందరి ముందు బయట పెడుతూ ఉంటాడు. 25 సంవత్సరాల క్రితం నువ్వు రాజేశ్వరి ఇద్దరు పురిటి నొప్పులతో ప్రసవం కోసం ఒకే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. ముందు నీకు ఆరోగ్యకరమైన పల్లవి పుట్టింది, రాజేశ్వరికి భరత్ పుట్టాడు. భరత్ గుండెకి రంధ్రం ఉందని, తొందరలోనే చనిపోతారని డాక్టర్లు చెప్పారు. మళ్ళీ రాజేశ్వరికి తల్లయ్య యోగం లేదని చెప్పేసరికి రాజేశ్వరి తట్టుకోలేదు అని నీకు పుట్టిన పల్లవిని తీసుకొచ్చి రాజేశ్వరికి దగ్గర చేశాను. ఎలాగో భరత్ చనిపోతాడని భరత్ని నీకు దగ్గర చేశాను అని అనగానే ఇక మీనాక్షి పల్లవి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. దేవుడి దయ వల్ల భరత్ కూడా మనకి దక్కాడు అని చక్రధర్ చెప్తూ ఉంటే మీనాక్షి పల్లవి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక అప్పుడే పల్లవి, నో, నేను నమ్మను, నేను ఈ మీనాక్షి కడుపులో పుట్టానా, అంటే ఈ అవని నేను సొంత అక్క చెల్లెమ్మా అని అంటూ ఉంటే అప్పుడే ఇక చక్రధర్, అవునమ్మా, నువ్వు నమ్మిన నమ్మకపోయినా, నువ్వు ఎంతో అసహించుకుని ఎంతో అవమానించిన ఈ మీనాక్షి రక్తం పంచుకొని పుట్టిన బిడ్డవి అని అనగానే పల్లవి అయితే తట్టుకోలేకపోతుంది. లేదు, నేను ఒప్పుకోను అని అంటూ ఉంటే అప్పుడే ఈ కావని, ఒప్పుకోక తప్పదు పల్లవి, భరత్ తన కన్న కొడుకు అని రాజేశ్వరి పిన్నికి కూడా తెలుసు, అందుకే తన కన్న కొడుకుని తన దగ్గరికి రప్పించుకోవాలి అని రాజేశ్వరి పిన్ని ఇదంతా చేసింది అని అంటూ ఉంటే పల్లవి అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. మీనాక్షి కూడా చాలా ఎమోషనల్ అయిపోతూ, నేను ఇన్ని రోజులు ప్రాణంగా పెంచుకున్న నా కొడుకు నా కన్న కొడుకు కాదా,
పల్లవి నా కన్న కూతురా అని ఇక ఎమోషనల్ అయిపోయి పల్లవి దగ్గరికి వెళ్ళి అమ్మ పల్లవి అని ఇక పల్లవిని దగ్గరికి తీసుకుంటూ ఉంటుంది. పల్లవి మాత్రం చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. మీనాక్షిని తను ఎంతలా అవమానించిందో, ఎంత ఘోరంగా బాధ పెట్టిందో అవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇక ఏడుస్తూ మీనాక్షి చేతులు పట్టుకొని అమ్మా నేను పాపం చేశానమ్మా, తప్పు చేశాను, ఏ బిడ్డ ఏ తల్లిని అనని మాటలు నిన్ను అన్నాను, అంతలా అవమానించాను అని ఇక పల్లవి ఏడుస్తూ ఉంటే మీనాక్షి కూడా అమ్మ పల్లవి బిడ్డలు ఏ తప్పు చేసినా కూడా తల్లులు క్షమిస్తారమ్మా అని అంటూ ఉంటే ఇక పల్లవి అయితే లేదమ్మా నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం లేదు, నువ్వు కూడా నా తల్లి లాంటి దానివే అని మర్చిపోయి నిన్ను ఎంతగానో అవమానించాను, నీ కడుపులో జన్మని పొందిన నేను నిన్ను ఎంతగానో బాధ పెట్టాను, నన్ను క్షమించమ్మా అని పల్లవి అయితే మీనాక్షి కాళ్ళు పట్టుకొని ఏడుస్తూ బ్రతిమలాడుతూ ఉంటుంది. పల్లవి అంతలా మాట్లాడడం చూసి అవని, చక్రధర్, మీనాక్షి, కమల్, అక్షయ్ అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక పల్లవిని మీనాక్షి దగ్గరికి తీసుకొని అమ్మ ఏ తల్లి అయినా బిడ్డ గుండెలపైన ఉండాలి, అంతేకాని ఇలా కాళ్ళ దగ్గర ఉండాలని ఎప్పుడు కోరుకోదమ్మా. భరత్ నేను పెంచిన కొడుకే కావచ్చు, వాడి మీద నాకు ఆ ప్రేమ ఎప్పటికీ ఉంటుంది, కానీ నువ్వు నా కడుపులో పుట్టావంటేనే నేను చాలా సంతోషపడుతున్నానమ్మా అని ఇక మీనాక్షి అయితే సంతోషపడుతూ ఎమోషనల్గా పల్లవిని దగ్గరికి తీసుకుంటూ ఉంటుంది. ఇంతలోనే అక్కడికి రాజేశ్వరి చాలా కంగారుగా ఎంట్రీ ఇస్తుంది. రాజేశ్వరి అక్కడికి వచ్చేసరికి పల్లవి మీనాక్షిని హగ్ చేసుకొని ఏడుస్తూ ఉండడం, మీనాక్షి కూడా పల్లవిని హగ్ చేసుకొని బాధపడుతూ ఉండడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. పల్లవి తనకి దూరం అయిపోతుంది అని మీనాక్షి చాలా ఎమోషనల్గా బాధపడుతూ ఉంటుంది. చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.